L1 జాబితా లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు. ఏడాదికి 4,50,000 ఇళ్ల చొప్పున వచ్చే రెండేళ్లలో కేటాయించనున్న సర్కారు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రెండేళ్లలో L1 జాబితా లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2026, 27, 27, 28 ఆర్థిక సంవత్సరంలో ఏడాదికి 4.5 లక్షల ఇళ్ల చొప్పున లబ్ధిదారులకు కేటాయించనుంది. రాష్ట్రంలో నిర్వహించిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తంగా 77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను L1, L2, L3గా విభజించారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారి జాబితా L జాబితాలో చేర్చారన్నమాట. ఇందులో 23 లక్షల మంది దరఖాస్తులు వచ్చాయి. స్థలాలతో పాటు ఇల్లు లేని వారి ఇక్కడ L2లో చేర్చారు. వీరు 21 లక్షల మంది ఉన్నారు. ఇక దారిద్ర్య రేఖ ఎగువన ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు ఉన్నవారు, ఆదాయ పన్ను పరిధిలోని వారిని L3గా గుర్తించారు. వీరు 32 లక్షల మంది వచ్చారు. ప్రజాపాలన దరఖాస్తులు కాకుండా తర్వాత ఇళ్ల కోసం మరో 1,66,000 మంది అర్జీలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 4.5 లక్షలు, అంటే రాష్ట్రంలో మొత్తం అన్నిటిని కలిపి నియోజకవర్గాలు కలిపి 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే రాబోయే 2 దశాబ్దాల ఆర్థిక సంవత్సరాల్లో కేవలం L1 జాబ్ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులుగా ఉంటారని చెప్పారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రజెంటు ఎవరికైతే ఇంటి స్థలం లేదో వారికే ఇల్లు అయితే శాంక్షన్ చేస్తున్నారన్నమాట. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.